నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే. నామస్మరణ కంటే ఈ సంసారం నుంచి తరించటానికి వేరేది మాకు కనిపించడం లేదు అన్నది మనకు శాస్త్రోక్తమైనటువంటి వాక్యం, పరమసత్యమే. కానీ నామస్మరణలో ఎట్లా ఉచ్చరించాలో తెలియాలి. దీర్ఘాలున్న చోట దీర్ఘాలు పలకాలి, దీర్ఘాలు లేని చోట దీర్ఘం పలకకూడదు. అట్ట పలికితే మన పలుకు తప్పుడు అర్థాలని ఇస్తుంది. బాగా ప్రసిద్ధమైనటువంటి నామం హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇవన్నీ కూడా సంబోధనగా ఉన్నాయి. హరే సంబోధన, రామ సంబోధన, కృష్ణ సంబోధనగా ఉంది. దాన్ని మనం భక్తి పారవస్యంలో దాన్ని కుప్పలు చేసి హరే రామ్ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, అన్ని తప్పులే. ఇది చేయకూడదు. హరే రామ్ అంటే అరే రామ్ హా, ఒరే రాముడు చచ్చాడని అర్థం. ఏం భక్తి పారవస్యం? భక్తి పారవస్యం అంటే ఇట్లా తప్పుడు అర్థాలు కాదు. అరే కృష్ణ కాదు, అది కృష్ణ. డోక్రోయికరణి కృష విలేఖనే అనే ధాతువులు. మరి దాని క్రి అంటే ఇంగ్లీష్ రాసినట్టుగా KRASH. చాలా చాలా తప్పు, అపచారం. మంత్రానికి అపచారం కాదు, అదేమో చెడిపోతుంది. తన బుద్ధి చెడిపోతుంది, తన భక్తి చెడిపోతుంది. భక్తిలో ఎదగడం కాదు కదా, చెడిపోతుంది. భక్తిలో పారవస్యం ఉన్నవాడు ఎట్టుంటాడంటే, భక్తి అంటే కుదురు అని. ఎంత కుదురుగా ఉంటాడో అంత కుదురుగా. దాన్ని ఎట్లాగో ఒక రాగంలో చెప్పినప్పుడు కూడా హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అని ఎన్ని రాగాలు ఉన్నాయి. అన్ని రాగాలు చెప్పినా కూడా అక్షరాలు పొల్లుపోకూడదు, పదం పొల్లుపోకూడదు. ఇంకా అంతకంటే గొప్పగా చెప్పాలంటే ప్రశాంతంగా కూర్చొని హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నామం చెప్తూ ఆనందించటం భక్తి అవుతుంది, నామజపం అవుతుంది.